ఇప్పుడు ఇందులో క్రైస్తవుల్ని ముస్లింల్ని కలిపితే సరిపోతుంది, వాళ్ళే అబ్రహాం సంతానం. ఓకేనా? ఆగండి ఆగండి ఆగండి, ఆవేశపడవాకండి. మరి నీ సంతానాన్ని లెక్క పెట్టలేరనే డైలాగ్ అర్థం ఎక్కడుంది? ఎందుకు లెక్క పెట్టలా? లెక్క పెట్టాంగా. 31, 25 ఎంత? 31, 25 56. ప్రపంచ జనాభాలో 56%. ముస్లింలందరికీ మూలపిత్రుడు ఎవరు? అబ్రహాం. ఇష్మాయిల్ తండ్రి ఎవరు? ఓకేనా? రైట్. క్రైస్తవులందరికీ విశ్వాసమును బట్టి మూలపిత్రుడు ఎవరు? విశ్వాసులకు తండ్రి ఎవరండి? ఓకేనా? లెక్క పెట్టలేరని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు దమ్ముంటే లెక్కేయండి, ఎవరికి సాధ్యం కాదు. అబ్రహాము వెళ్ళింది మొదలుకొని ఇక విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు ఎన్ని తరాలు ఉన్నారో అంచనా వేయండి. ఆ తరాల్లో ఉన్నటువంటి గుంపులన్నీ సమకూర్చండి, దమ్ముంటే లెక్కేయండి. ఇంకా మనం ఇశ్రాయేలీలను లెక్కేయలేదు, వాళ్ళని కూడా కలుపుకుందాం, యూదులను కూడా కలుపుకుందాం, ఇంకొక సంఖ్య పెరిగిద్ది. ఏంటి ఇంకా చెప్పాలంటే, మిగిలిన దేశాల్లో క్రైస్తవులు వదిలిపెట్టేసి ఇప్పుడు అన్ని జనాంగం కూడా చాలా మంది రక్షణలోకి వచ్చిన వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలపండి. ఓకేనా? ఇప్పుడు ఎక్కువ జనాభా ఎవరిది? ఎవరు పిల్లలు అని చెప్పుకుంటున్నారు, ఎవరిని డాడీ అని పిలుస్తున్నారు? ముస్లింలందరూ ఎవరిని డాడీ అంటున్నారు? అబ్రహాం మూలపిత్రుడు అంటున్నారా లేదా?